వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 22వ తేదీ 2024 శనివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. జీవితంలో దేంతో పెట్టుకున్నా కాలం వృధా అవుతుంది, కానీ ఆడదానితో పెట్టుకుంటే జీవితమే వృధా అవుతుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు శనివారము, స్థిరవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి పూర్ణిమ. ఇది చంద్రమాసంలో 15వ తిథి. జూన్ 21వ తేదీ శుక్రవారము ఉదయం 7:32 నుండి జూన్ 22వ తేదీ శనివారము ఉదయం 6:37 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి కృష్ణపక్ష పాడ్యమి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. జూన్ 21వ తేదీ శుక్రవారము సాయంత్రం 6:18 నుండి జూన్ 22వ తేదీ శనివారము సాయంత్రం 5:54 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు యోగం శుక్లం యోగం. జూన్ 21వ తేదీ శుక్రవారము రాత్రి 6:42 నుండి జూన్ 22వ తేదీ శనివారము సాయంత్రం 4:45 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం బ్రహ్మం యోగం. ఈరోజు కరణం భవకరణం. జూన్ 21వ తేదీ శుక్రవారము సాయంత్రం 7:09 నుండి జూన్ 21వ తేదీ శుక్రవారము ఉదయం 6:37 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం బాలవ కరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైననా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 1:16 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 9:02 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం తెల్లవారుజాము 3:10 నుండి తెల్లవారుజాము 4:42 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము ఉదయం 5:47 నుండి ఉదయం 7:24 వరకు ఉంటుంది. వజ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం తెల్లవారుజాము 5:52 నుండి ఉదయం 7:36 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు గదా యోగము ఉన్నది. దీని ఫలితము కార్యనాశనం, మిత్రకలహం అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి అగ్ని దేవుడు. నూతన నిర్మాణాలను ప్రారంభించడానికి, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనడానికి మంచిది. ఈరోజు మూల నక్షత్రం ఉన్నది. శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈరోజు శుక్లం యోగం ఉన్నది. శుభకార్యాలకు కొంత అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు భవకరణం ఉన్నది. శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. ఈరోజు దిశ శూల తూర్పు దిశగా ఉంటుంది. ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం లేదా ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.